1957లో 23 సంవత్సరాల ఆంటోనియో అనే యువకుడు తన పొలాల్లో ట్రాక్టర్తో తిరుగుతుండగా అకస్మాత్తుగా అతని వైపు ఒక పెద్ద ఎరుపు రంగు తాళం రావడం చూశాడు. అది చాలా పెద్ద ఓడ. ఆంటోనియో వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. కాని ఆ వస్తువు అతనిని వెంబడిస్తోంది. అప్పుడే కొన్ని వింత జంతువులు అతన్ని పట్టుకుని తమతో లాక్కుపోయాయి. లోపల అతని బట్టలన్నీ తీసేశారు మరియు అతన్ని ఒక వింత ద్రవంలో పడేశారు. తరువాత అతని రక్త నమూనా తీసుకోబడింది మరియు అతన్ని ఒక గదిలో బంధించారు. అక్కడ చాలా దుర్వాసన వస్తోంది. దీనివల్ల అతనికి వింత కలలు రావడం మొదలైంది. అప్పుడే ఒక ఆడ గ్రహాంతరవాసి వచ్చి అతని ముందు నిలబడింది. మిగతా గ్రహాంతరవాసులు బయట నుండి అతని కదలికలను చూస్తున్నారు. తరువాత వారు అతనికి తమ ఓడను చూపించారు మరియు తిరిగి పొలాల వద్ద వదిలిపెట్టారు. చాలా మందికి అతను ఏదో పీడకల కన్నాడని అనిపించింది. తరువాత అతను డాక్టర్ వద్దకు వెళ్లాడు. అప్పుడు అతని శరీరం నుండి రేడియేషన్ వెలువడుతుందని తెలిసింది. రష్యాలోని బైకాల్ అనే సరస్సులో ప్రజలకు వింత వస్తువులు కనిపించాయి. 1982లో కొందరు డైవర్లు లోపలికి వెళ్లారు మరియు వారికి వింత గ్రహాంతరవాసులు లోపల తిరుగుతూ కనిపించారు. ఆ డైవర్లు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారందరూ నీటి నుండి బయటకు విసిరివేయబడ్డారు. దీనివల్ల వారికి డీకంప్రెషన్ సిక్నెస్ వచ్చింది. ఇది చాలా వేగంగా ఒత్తిడి మారడం వల్ల సంభవిస్తుంది మరియు చాలా మంది డైవర్లు మరణించారు. తరువాత 2009లో సెర్గీ అనే వ్యక్తి తన కొడుకుతో కలిసి ఈ సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్నాడు. అప్పుడే వారికి లోపల నుండి 2 మెరుస్తున్న వస్తువులు బయటకు రావడం కనిపించింది.